మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని సుచిత్రాలో వివాదాస్పద భూమి విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి. పోలీసులు తమ వ్యతిరేక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అన్ని విషయాలను సీఎం రేవంత్ను కలిసి వివరిస్తానని చెప్పారు మల్లారెడ్డి. రేపు సీఎంను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరానని చెప్పారు. మరోవైపు సుచిత్రాలోని వివాదాస్పద భూమిని సర్వే చేస్తున్నారు కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి మరో వర్గానికి భూ వివాదం నడుస్తోంది. కుత్బుల్లాపూర్ సుచిత్ర పరిధిలోని 82 సర్వే నంబర్లోని వివాదాస్పద 1.6 ఎకరాల భూమిలో ప్రస్తుతం సర్వే చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే తమ దగ్గరున్న డాక్యుమెంట్స్ ను అధికారులకు ఇచ్చారు మల్లారెడ్డి. మరో వర్గానికి చెందినవారు కూడా సర్వే చేస్తున్న భూమి దగ్గరకు వచ్చారు మాజీ మంత్రి మల్లారెడ్డి. వ్యతిరేక వర్గానికి చెందిన 15 మంది వ్యక్తులు ల్యాండ్ సర్వే జరుగుతున్న ప్రదేశంలో భారీగా మోహరించారు లా అండ్ ఆర్డర్ ఎస్ఓటీ పోలీసులు. నోటీసులు ఇచ్చిర్రు, అన్ని చేసిండ్రు, నోటీసులు ఏం లేవు. ఆ ల్యాండ్ మాది 40 ఏళ్ళ సది కంపౌండ్ వాళ్ళు ఉంది. ధూల్చంద్ అనే మార్వాడి సెట్. మేము 14 ఏళ్ళు మేము కొనుక్కొని ప్లాన్లు ఉన్నాయి, సేల్డ్ ఉన్నాయి, డాక్యుమెంట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. వాళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ ఒక ముఠా తయారయ్యి వాళ్ళు 5 కోట్లకు బాంబే గణేష్ అని తన మాట్లాడుకొని 10 మంది దీన్ని రిజిస్టర్ చేసుకొని మా ల్యాండ్ గ్రాబర్ అనే సుధామ్ అని రిజిస్టర్ చేసి ఆయన 4 ఎకరాలు 24 గుంటలు గవర్నమెంట్లో పోయింది, మిలిటరీలో పోయింది రోడ్ అవతలకి. దీంట్లో 4000 గజాలు 2015లో ఇప్పుడు ఆ సేల్ డీడ్ కూడా తెచ్చిన. అది చేసి వీళ్ళు 10 మంది చేసుకొని నా దాని మీదకి కబ్జాకు వస్తున్నారు. దాని మీద ఇప్పుడు రాత్రి వచ్చి 100 మంది వచ్చి ఫెన్సింగ్ వేసి గోడ కట్టి రేకులతో షీట్లు కట్టి అన్నీ చేసి దౌర్జన్యంగా నిన్న 100 మంది వచ్చారు. వాళ్ళకు కూడా పొద్దున వాళ్ళకి పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ చేసారు. తర్వాత మధ్యాహ్నం తర్వాత నా పేపర్లు అన్నీ చూపిస్తే అప్పుడు సర్వేకి చెప్పి వాళ్ళు చేసారు. మా ల్యాండ్లో ఒక 2 ఎమ్మెల్యేల ల్యాండ్లో దౌర్జన్యంగా ఒక ల్యాండ్ గ్రాబర్సు 5 కోట్లకు మాట్లాడుకొని నా దాని మీదకి వచ్చిరంటే ఎంత దౌర్జన్యం ఇది. రేపు సీఎం తానికి కూడా పోతున్నా, అపాయింట్మెంట్ అడుగుతున్నా. సీఎం కూడా నా పేపర్స్ అన్నీ కూడా చూపిస్తానండి. ఇప్పుడు వాళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ అమ్మా, వాళ్ళు దాని మీద ప్లాన్ వేస్తేనే ఉన్నారు. నా నేను పేపర్ ఇది శక్తి కాదు కదా ఇది. నిన్ను ఎవరు వచ్చారు చెప్పు, 100 మంది ఎవరు వచ్చారు? మా షెడ్లన్నీ ఎవరు గుల్ల కొట్టారు? వాళ్ళ నేనా? నన్నే లోపల రానియలే, నన్నే అరెస్ట్ చేసిపోయి లోపల తీసుకుపోయారు. నా భూమిలో నన్నే అరెస్ట్ చేసిరా? ఇది గమ్మత్తున్నది, విచిత్రం ఉంది. నాకు గమ్మత్ అనిపించింది. 2 ఎమ్మెల్యేల జాగల నీకు మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని తీసుకుపోయారు పోలీస్ స్టేషన్కు. మా జాగల మమ్మల్ని ఉండొద్దని చెప్పారు. వాళ్ళకేమో మంచి మర్యాదలు ఇస్తారు. ఏ స్టే ఉన్నది, హైకోర్టు స్టే ఉంది వాళ్ళ ల్యాండు. మరి పోలీస్ స్టేషన్ పోయి రైట్ రాయాలిగా, పోలీసు తీసుకొని రావచ్చు కదా. దొంగతనాన్ని ఎందుకు రావాలి? వాళ్ళ తన డాక్యుమెంట్స్ ఉంటే, పేపర్స్ ఉంటే దొంగతనానికి ఎందుకు రావాలి చెప్పు? దొంగలకి ఎందుకు రావాలి? బాజాబ్తో వచ్చి పోలీస్ బందోబస్తుతో కబ్జా పెట్టుకో, తీసుకో. ఇప్పుడు కూడా సర్వే చేపిస్తారు కదా. పోలీసు ఒక మంచి పని ఏం చేసిందంటే సర్వే చేపిస్తుంది. ఇప్పుడు అదే పేపర్ జరిచొస్తారు. సుచిత్రాలో వివాదాస్పద భూమి సర్వే, మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్న, డీటెయిల్స్ ఏంటి? కుత్బుల్లాపూర్ రెవెన్యూ సుచిత్ర పరిధిలోని 82వ సర్వే నెంబర్లో 2.5 ఎకరాల భూమికి సంబంధించి అందులో 1.6 ఎకర్కు సంబంధించి మాజీ మంత్రి మల్లారెడ్డి అలాగే స్థానిక 15 మంది వ్యక్తులకు సంబంధించి నిన్నటి నుంచి కూడా వివాదం అనేది తలెత్తింది. ఈ భూమి ఇష్యూకు సంబంధించి ప్రస్తుతం అసలు ఈ 1.6 ఎకర్స్ ఎవరిది అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఇటు కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు ఇటు ల్యాండ్ ఉన్నటువంటి ప్రదేశానికి చేరుకొని మొత్తం ఆ ల్యాండ్ మొత్తాన్ని కూడా సర్వే చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడికి మల్లారెడ్డి చేరుకున్నారు. అలాగే ఎవరైతే భూమి తమది అని అంటున్నారో ఆ 15 మంది వ్యక్తులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళ సమక్షంలోనే ఇటు రెవెన్యూ అధికారులు మొత్తం ఆ ల్యాండ్ 2.5 ఎకరాల ల్యాండ్ మొత్తాన్ని కూడా సర్వే చేస్తూ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా ప్రస్తుతం లోపల సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఇక్కడ చూడొచ్చు, మనం లోపలికి వెళ్ళడానికి ఇక్కడ మొత్తం పెద్ద ఎత్తున కూడా ఇటు ఎస్ఓటీ పోలీసులు మోహరించారు. అలాగే లాండ్ ఆర్డర్ పోలీసులను ఉంచడం జరిగింది. ఒకవేళ భూమి లోపలికి పంపిస్తే ఖచ్చితంగా ఇక్కడ ఇరు వర్గాలకు కొంత ఆందోళన, ఇట్లు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా పంపించకుండా ఇట్లా బయటే మొత్తం అందరినీ కూడా ఆపేసినటువంటి ఆ పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం
సర్వే అనేది కొనసాగుతోంది. ఇప్పటికే మొన్న రాత్రి యొక్క ల్యాండ్కు సంబంధించి 82వ సర్వే నెంబర్లో ఉన్నటువంటి యొక్క 2.5 ఎకరాలకు సంబంధించి ఇప్పటికే అక్కడ అర్ధరాత్రి వేళ దాదాపు ఈ 1.5 ఎకరాలకు సంబంధించినటువంటి డిస్ప్యూట్లో పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసిన తర్వాత తెల్లారి ఇక్కడకు మల్లారెడ్డి అనుచరులు చేరుకోవడం జరిగింది. మల్లారెడ్డి ఆయన తన అల్లుడితో కలిసి అక్కడ స్పాట్కు చేరుకున్నారు. స్పాట్కు చేరుకొని తమకు చెందినటువంటి 1.5 ఎకరాలలో బారికేడ్లు వేశారన్న ఉద్దేశంతోనే మొత్తం ఆ బారికేడ్లు మొత్తాన్ని కూడా అనుచరులతో కలిసి తీసేయించడం జరిగింది. ఆ తర్వాత భూమి తమదే అంటూ వచ్చినటువంటి ఆ 15 మంది వ్యక్తులు కూడా అక్కడ ఉన్నారు. ఇరు వర్గాల మధ్య కొంత ఘర్షణ చోటు చేసుకుంది. ఆ తర్వాత పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇద్దరు ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకొని భూమి తమదు అంటే తమదు అని చెప్పనంటూ కూడా వాళ్ళందరూ కూడా అటు ఒకవైపున ఇరు వర్గాలు కొంత ఘర్షణ పడినటువంటి సందర్భంలోనే పోలీసులు ఇరు వర్గాల వద్ద ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా తీసుకున్నారు. డాక్యుమెంట్స్ మొత్తాన్ని తీసుకొని ఎవరి దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ ఉన్నాయో కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలియజేయడం జరిగింది. రెవెన్యూ అధికారులకు తెలియజేసినటువంటి సందర్భంలోనే రెవెన్యూ అధికారులు నిన్న వర్షం పడిన కారణంగా ఇవాళ ఉదయం ఇక్కడకు చేరుకొని ప్రస్తుతం ఆ ల్యాండ్కు సంబంధించి కూడా మొత్తం అంతా కూడా ఇటు అంత ల్యాండ్ మొత్తాన్ని కూడా కొలిచి అసలు మొత్తం ఎంత భూమి ఉంది, ఎంత డిస్ప్యూట్లో ఉందనేది కూడా మొత్తం తేల్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ యొక్క ల్యాండ్కు సంబంధించి ఇప్పటికే మల్లారెడ్డి తాను 11 సంవత్సరాల నుంచి నేను ఆ భూమి మీద ఉన్నాను, తాను ఇతర వ్యక్తుల దగ్గర కొనుక్కున్నాను, ఆ 2.5 ఎకరాలు మొత్తం కూడా ఆ భూమి నాదే అంటూ మల్లారెడ్డి తెలియజేస్తున్నారు. అలాగే ఇతర 15 మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ 15 మంది వ్యక్తులు మాత్రం దాదాపు 2016లోనే మేము ఆ ల్యాండ్ను కొనుక్కున్నామంటే 9 సంవత్సరాల క్రితమే 1.5 ఎకరాలు మేము అందులో కొనుగోలు చేశాము. అంటే మొత్తం 15 మంది వ్యక్తులు కూడా 400 గజాలు 500 గజాలు అట్లా గజాల వారీగా కూడా 15 మంది వ్యక్తులు కలిసి 1.6 ఎకర్స్ మేము కొనుగోలు చేశాము. ఆ సమయంలో ల్యాండ్ మీదకు వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పుడు ఆ గత ప్రభుత్వ సమయంలో మల్లారెడ్డి మంత్రిగా ఉండి తము ల్యాండ్ మీదకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తన అనుచరుల చేత బెదిరించి తాము ల్యాండ్ మీదకు వెళ్ళనివ్వకుండా చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత తమకున్నటువంటి ఇబ్బందిని ఇటు అధికారులకు తెలియజేసుకున్నప్పుడు డాక్యుమెంట్స్ మొత్తం పరిశీలించి ల్యాండ్ మీద మాకు పూర్తి రైట్స్ ఉన్నాయని విషయాన్ని పరిశీలించిన తర్వాత వాళ్ళు ల్యాండ్ మీదకు వెళ్ళమని చెప్పిన తర్వాతే మేము ల్యాండ్ మీదకు వెళ్ళామంటూ కూడా 15 మంది తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు ఇందులో ఏది వాస్తవం అనేది ఇప్పుడు అధికారుల చేతుల్లో ఉంది. మరోవైపున ఈ యొక్క ల్యాండ్కు సంబంధించి మొత్తం ఆ కోర్టు స్టే విధించినటువంటి పరిస్థితుల్లోనే దీని మీదకు ఎవరు వెళ్ళకూడదు, ఎటువంటి ఘర్షణలు చేయకూడదు అంటూ కూడా ఒకవైపున పోలీసులు ఇరు వర్గాలకు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఈ ల్యాండ్కు సంబంధించి ఈ 2.5 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ 1.6 ఎకర్స్ ఎవరిది అనేది ప్రస్తుతం అధికారులు తేల్చే పనిలో ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి ఇటు ఇరు వర్గాలు కూడా కొంత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్కు సంబంధించి కావచ్చు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.